హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాండర్ విత్ గాయత్రి. మేమైతే 3 జూలై తిరుమలకి వెళ్ళాము. తిరుపతిలోనే టోకెన్స్ తీసుకొని అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కే ముందు పూజ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామికి అందరూ మొక్కుతున్నారు. మేము కూడా మొక్కొని స్టార్ట్ అయ్యాము నడవటం. వీళ్ళైతే స్టార్టింగ్లో ఏకంగా పరిగెత్తున్నారు. అలిపిరి అయితే 12 కిలోమీటర్స్ అండ్ 3550 స్టెప్స్ అయితే ఉంది. మేమైతే నార్మల్గానే ఎక్కలేకపోతున్నాము. బట్ వీళ్ళైతే మెట్టు మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ అండ్ కర్పూరం వెలిగించుకుంటూ ఎక్కుతున్నారు. కొంచెం దూరం తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ మమ్మల్ని ఆపేశారు, ఎలిఫెంట్స్ వచ్చాయని. తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాత మమ్మల్ని వదిలారు. 5 కిలోమీటర్స్ వరకు అయితే చాలా జాగ్రత్తగా గుంపులు గుంపులుగా వెళ్ళాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తర్వాత ఇదేదో చాలా క్యూట్గా అక్కడ వెళ్ళే వెహికల్స్ని అన్నిటినీ చూస్తూ ఉన్నింది. నెక్స్ట్ మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మాకు జింకలు కనిపించాయి. మమ్మల్ని చూసి అవి కొంచెం దూరం పారిపోయాయి భయపడిపోయి. నెక్స్ట్ అయితే మేము మోకాల్మిట్ట పర్వతం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడే మేము కాసేపు ఉండి రెస్ట్ తీసుకొని తర్వాత స్టార్ట్ అయ్యాము. అందరూ మోకాల పైన కొంచెం దూరం నడుస్తున్నారు కదా అని నేను కూడా ట్రై చేశాను. బట్ 3 స్టెప్స్కే నా పని గోవింద అయిపోయింది. పక్కన రైట్ సైడ్లో ఎక్కుతున్నదైతే మా అత్త చకచకా ఎక్కేస్తుంది. సగం స్టెప్స్ ఎక్కేసింది. నా వల్ల అసలు 3 స్టెప్స్ ఎక్కడానికే కాలేదు. నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళాకైతే మేము తప్ప ఎవ్వరూ లేము అక్కడ. మాకైతే చాలా భయమేసింది. మా అమ్మే చాలా స్లోగా నడిచింది. ఇక్కడైతే కళ్యాణకట్ట దగ్గర హెయిర్ ఇచ్చేసి తర్వాత మాకు ఎలాగో దర్శనంకి 7 PM ఇచ్చారు అని పాప వినాశనంకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ గంగాదేవిని దర్శించుకున్నాము. ఇక్కడైతే చాలా మంకీస్ ఉన్నాయి. అవి ప్రసాదం తింటూ ఉన్నాయి అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని. ఇక్కడ డ్యామ్ అయితే చూడటానికి చాలా బాగుంది కానీ అక్కడికి ఎవరిని అలో చేయలేదు, అది క్లోజ్ చేసేశారు. ఇక్కడ ఇది బనానా తింటూ ఉంది. నెక్స్ట్ అయితే మేము ఆకాశ గంగాకి వెళ్ళాము. ఇక్కడైతే చాలా స్టెప్స్ కిందికి దిగాము. మేబీ 100 స్టెప్స్ అలా ఉంటాయేమో. ఇక్కడ కూడా కింద వాటర్ ఫాల్స్ లాగా ఉంది ఆ టెంపుల్ కింద. బట్ అక్కడికి ఎవరిని అలో చేయలేదు, గేట్స్ క్లోజ్ చేసేశారు. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ మేము వెంగమాంబకు వచ్చేసాము. వెంగమాంబలో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మేము లంచ్ టైంకి వెళ్ళాము, మాకు చాలా వెరైటీస్ పెట్టారు. నెక్స్ట్ అక్కడ ఫుడ్ తినేసి నెక్స్ట్ మేము బయట వచ్చేసాము. ఇది కోనేరు దగ్గర. నెక్స్ట్ ఇక్కడ మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ ఇక్కడే మేము కాసేపు ఉన్నాము, ఫొటోస్ అవి తీసుకున్నాము. నెక్స్ట్ మేము లగేజ్ని ఇవ్వడానికి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ అయితే మేము దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే 300 టికెట్ వాళ్ళని ఒక చోట, ఫ్రీ దర్శనం టికెట్ వాళ్ళని ఒక చోట అండ్ టోకెన్స్ ఉన్న వాళ్ళని ఒక చోట వదులుతున్నారు. బట్ మేము టోకెన్స్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఫ్రీ దర్శనం వాళ్ళని ఎక్కువసేపు షెడ్స్లో అంతా వేశారు స్టార్టింగ్లోనే. క్యూలో అయితే మేము 5 అవర్స్ ఉన్నాము. మేము 4 o'clock అలా స్టార్ట్ అయి ఉంటాము. మా దర్శనం వచ్చి 9 o'clockకి అయింది. తర్వాత మేము అక్కడ హుండీలో మనీ వేసేసి లడ్లు తీసుకొని బయట వచ్చేసాము. ఇదైతే మేము నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. టోటల్ తిరుపతి కనిపిస్తుంది మనకు పైనుంచి. నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను నా ఫోన్లో. నెక్స్ట్ స్వామివారి ఊరేగింపు. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా దేవుణ్ణి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎందుకో తెలీదు, చాలా ఫాస్ట్గా వెళ్ళారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.